హాయ్ అందరికీ తాళం తత్వంకి స్వాగతం. ధనుర్మాసంలో రోజుకో పాశ్రం పఠించే సాంప్రదాయంలో ఇది 7వ రోజు పాశ్రం. ఈ పాశ్రంలో గోపికలు ఒక సఖిని శ్రీకృష్ణుని ధ్యానిస్తూ నిద్రిస్తున్న ఆ గోపబాలికను మేలుకొలుపుతూ పిలుస్తారు. కోడి కూస్తున్న శబ్దం, శ్రీకృష్ణుని పాంచజన్య శంఖధ్వని, పెరుమాళ్ ఆలయంలో మ్రోగే గంటలు, భక్తులు పాడే పల్లాండు పాటలు ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. లేమ్మా, మా వ్రతంలో చేరి శ్రీకృష్ణుని అనుగ్రహం పొందు అని ఆహ్వానిస్తారు. ఈరోజు ధనుర్మాసంలో 7వ రోజు కావడంతో ఈ పాశ్రం పఠనం చాలా ప్రత్యేకం. భక్తితో పఠిస్తే శ్రీకృష్ణుని కృప ప్రాప్తిస్తుంది. ఏలో రెంబవాయి. ఇక పాటలోకి వెళదాము రండి. పదే పదే రథ చేసి పక్షుల కిలకిల రావం వెర్రిదాన వినలేవా. పదే పదే రథ చేసి పక్షుల కిలకిల రావం వెర్రిదాన వినలేవా. సర్వలేచికరావం కాసుల పేరులు కదలగా, కరముల గాజులు మ్రోగగా, కాసుల పేరులు కదలగా, కరముల గాజులు మ్రోగగా, కొప్పున పూలను తురిమి చప్పున బయటకు రావ, కొప్పున పూలను తురిమి చప్పున బయటకు రావ. కవ్వముతో చల్ల చిలుకు సవ్వడులే వినరావ, కవ్వముతో చల్ల చిలుకు కవ్వడులే వినరావ. వెన్న దొంగని కొలువగా వెలది వెంట రాలేవ, వెన్న దొంగని కొలువగా వెలది వెంట రాలేవ. నీరజాక్షు కీర్తించక నీకింకా నిదురేల, నీరజాక్షు కీర్తించక నీకింకా నిదరేల. మధుసూదన వ్రతము చేయ కదలి రావేదుమాల, మధుసూదన వ్రతము చేయ కదలి రావేదుమాల. ధన్యవాదాలండి.